విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం దగ్గర ధర్నా జరిగింది. ముఖ్యంగా ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. దీని మూలంగా ఆటో కార్మికులకు ఆదాయం తగ్గుతూ ఆర్థికంగా ఇబ్బంది పడతారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల నాయకులతో చర్చించి వారికి ఆర్థికంగా ఏ విధంగా సహాయపడతారో తెలియజేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా జరిగింది. పెట్రోల్, డీజిల్ ఆటో కార్మికులకు సబ్సిడీ ధరలకు ఇవ్వాలని, ఓలా, ఊబర్, ర్యాపిడో తరహా యాప్ను ప్రభుత్వం తీసుకువచ్చి ఓలా, ఊబర్, ర్యాపిడో వారి నుంచి మమ్మల్ని కాపాడాలని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 11వ తారీఖున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆటో కార్మికుల తరపున తెలియజేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఇప్పటికీ ఆటో కార్మికులు ఇప్పటికే చాలా అనేక రకమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. జీవో నెంబర్ 27 తీసుకొచ్చి అపరాధ రుసుములను భారీ స్థాయిలో పెంచారు. ఒక ఫోటో తీస్తే 1035 రూపాయలు చెప్పిన పెనాల్టీలు వేశారు. వందలుగా ఉన్న పెనాల్టీ ఏదైతే ఉందో వేలాది రూపాయలుగా పెంచడం జరిగింది. ఇప్పటికే అనేక వ్యవస్థలు పడతా ఉన్నాం. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆటో కార్మికులకు కేరళ తరహా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పింది. అలాగే ఆటో కార్మిక సమస్యలు ఏంటనే అట్లా పరిష్కారం చేస్తామని చెప్పింది. అలాగే ఏ ప్రభుత్వం అయితే వైసీపీ ప్రభుత్వం 10,000 రూపాయల వాహన మిత్ర కింద ఇస్తుందో దాన్ని 15,000 రూపాయలు పెంచి మీకు ఆదుకుంటామని కూడా ప్రభుత్వం ప్రకటన చేసి ఈరోజు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది కాక ఆటో మోటార్ కార్మికుల కోసం ఎటువంటి రక్షణ కల్పించలేదు. కనీసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయలేదు. చర్చలు కూడా కనీసం జరపలేదు. పోగా ఈ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి సూపర్ 6 లో భాగం అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది. కల్పించండి, తప్పులేదు. ప్రజలందరికీ మేలు చేయడానికే ప్రభుత్వాలు ఉన్నాయి. అందులో మేమైతే ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ దానివల్ల ఆటో కార్మికులు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు. వచ్చిన ఆదాయాలు తగ్గుతాయి. ఇప్పటికే ఆదాయం లేక ఫైనాన్షియల్ కట్టుకోలేక అనేక అవసరాలు పడతా ఉన్నారు. మరి అలాంటి తరుణంలో మీరు ఈ రకమైన ప్రకటన చేయడం ద్వారా ఆటో కారు నష్టం కలుగుతుంది. ఆటో కారు నేను ఆర్థికంగా ఇప్పటికే 500-600 రూపాయలు సంపాదించుకుంటున్నారు. వాటికే చాలా ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రకటన చేయడం వల్ల వచ్చిన ఆదాయం తగ్గి 300-200లకు వచ్చే పరిస్థితి అనేది వస్తూ ఉంది. పోనీ అది మేమేమైనా కొత్తగా చెప్తున్నట్టు కాదు. పక్కన తెలంగాణలోని, కర్ణాటకలో కూడా వాళ్ళు అమలు పరిచినప్పుడు ఆటో డ్రైవర్ల ఆందోళన, ఆటో డ్రైవర్ ఇబ్బందులు, ఆటో డ్రైవర్ ఎంత ఆవేదన చెందారనేది మీకు తెలుసు. కాబట్టి కనీసం వాటి గురించి ఆలోచించండి. మమ్మల్ని పిలిపించి మీకు ఏ రకంగా మీరు సపోర్ట్ చేస్తే ఈ పథకాన్ని అమలు చేసిన వాళ్ళు మీకు నష్టం జరుగుతుంది, ఆ నష్టాన్ని ఏ రకంగా పరిష్కారం చేయగలం మీరు సలహాలు ఇస్తే బాగుంటుంది అని చెప్పి కనీసం చర్చ కూడా జరపలేదు. కనీసం మాట కూడా అనకండి ఈరోజు పథకాన్ని అమలు పరచడం సిద్ధపడతా ఉంది. దీనివల్ల ఆటో కార్మికులు అందరికీ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పరిస్థితి అని వస్తుంది. కాబట్టి తక్షణమే ఆటో కార్మికులు అందరినీ పిలిపించి, నాయకులు పిలిపించి చర్చలు చేసిన తర్వాత ఈ పథకాన్ని ముందుకు తీసుకొస్తే బాగుంటుందని చేసి మా యొక్క డిమాండ్ అని చేస్తా ఉన్నాం. అలా కాకుండా మేమే మీతో సంబంధం లేదని చెప్పుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది ఆటో కార్మికులు ఈరోజు ఉన్నారు. 5 లక్షల కుటుంబాలు ఈరోజు రోడ్డును పడే పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద యుద్ధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా పెట్రోల్, డీజిల్ ఆటో కార్మికులకి సబ్సిడీ ధరకు ఇవ్వాలని, జీవో నెంబర్ 27 రద్దు చేయాలని, అలాగే ఓలా, ఊబర్, ర్యాపిడో ఏదైతే ఆన్లైన్ సర్వీసులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆటో కార్మికులు మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ యాప్ను రద్దు చేసి ప్రభుత్వం ఒక యాప్ తీసుకొని రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ విశాఖపట్నంలో ధర్నా అనేది నిర్వహించడం జరిగింది.